కృష్ణప్రసాద్ శారద ఇద్దరు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కృష్ణప్రసాద్ శారదతో, తండ్రిగా ఏ రోజో వాడు నాకు పక్కన నిలబడే అవకాశాన్ని ఇవ్వలేదు. కనీసం ఈ పెళ్లిలో అయినా వాడి తండ్రిగా వాడి పక్కన నాకు నిలబడే అవకాశం ఇవ్వు శారద అని చెప్పి బతిమలాడుతూ ఉంటాడు. ఇక దాంతో శారద, కుదరదండి, దయచేసి నాకు విడాకులు ఇచ్చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు వాడి పక్కన నిలబడితే ఈ పెళ్ళే జరగదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, ఎందుకు శారద, కరెక్ట్గా పెళ్ళికి ముందే వాడిలా నిర్ణయించుకున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఈ నిర్ణయం వాడిది కాదండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, విడాకులు కావాలని నువ్వు కోరుకోక వాడు చెప్పక మరి ఇంకెవరి ఇదంతా నిర్ణయించారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో శారద ఏడుస్తూ, ఈ కండిషన్ పెట్టింది అపూర్వ గారు, శరత్చంద్ర అన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అందుకే మీరు వాడి తండ్రి స్థానంలో నిలబడితే ఈ పెళ్లి జరగదు, అందుకే దయచేసి విడాకులు ఇచ్చేయండి అని చెప్పి శారద ఏడుస్తూ కృష్ణప్రసాద్కి దండం పెడుతూ ఉంటుంది. మరోపక్క గగన్, భూమి ఇద్దరు కూడా గుడికి వచ్చి ఎంతో సంతోషంగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.